హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ ఫుడ్స్. ఏంటి వంట వీడియోలు విడిచిపెట్టేసి పూజా వీడియోలు మొదలు పెట్టినాను అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఫ్రైడే వ్లాగ్స్ షూట్ చేద్దామని అనుకుంటున్నాను, అది కూడా పూజా వీడియోస్ మాత్రమే. ముందుగా అయితే ఫ్రైడే నా రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే మరి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అనూస్ హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజా వీడియోస్లో మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలో ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి జస్ట్ నేను నా రొటీన్ ఎలా ఉంటుంది ఫ్రైడే రోజు అని చెప్పేసి మాత్రమే చేస్తున్నాను. మీకు ఎవరికైనా డీటెయిల్గా ఏమైనా దేవుడికి సంబంధించిన విషయాలు ఇలాంటివి ఏమైనా షేర్ చేయాలి అని అంటే కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే తప్పకుండా షేర్ చేస్తాను నెక్స్ట్ వీక్ నుండి. అలాగే నిన్న మొన్న కూడా ఆ ఊర్లో అమ్మవారి టెంపుల్ దగ్గర ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరిగిందండి. అలాగే హోమం కూడా చేపించామన్నమాట. అవన్నీ వీడియోస్ కూడా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ కావాలి అని అనుకుంటే ఎస్ అని కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ మొదటగా నేనైతే సామాన్లన్నీ కడిగేసుకుని అలాగే కసులన్నీ ఊడ్చేసుకుని ఆ తర్వాత ముగ్గు పెట్టేసుకుని ఆ తర్వాత స్నానం చేసేసి ఇలా దేవుడి పటాలన్నీ సపరేట్గా పూజా సామాన్లు సపరేట్, దేవుడి ఫోటోలు సపరేట్గా తీసేసి పెట్టుకుంటానండి. ఆ తర్వాత మనకి పూజా సామాన్లు క్లీనింగ్ ఉంటుంది కదండి, ఆ వర్క్ అంతా కూడా చేసుకుంటాను. ఈ పూజా సామాన్లు క్లీన్ చేసుకునే లోపల అలాగే నేను నైవేద్యం కూడా వండేసుకుంటానండి. రెండు ప్యారలల్గా ఒకటేసారి అయిపోతాయి అనమాట, తొందరగా కూడా వర్క్ అవుతుంది. ఆ తర్వాత పూజా సామాన్లు క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత తెల్ల మెరిచిపోతున్నాయో. నాకైతే పూజా సామాన్లు క్లీన్ చేసిన తర్వాత వాటిని చూస్తే మాత్రం ఎంత ముచ్చటేస్తుందో. నేనైతే పీతాంబర్తోనే క్లీన్ చేసుకుంటానండి. ఏమైనా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఏమైనా టిప్స్ ఉంటే కమెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఈ నైవేద్యానికి సంబంధించి అయితే బెల్లం అన్నం అండి, నేనైతే ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, అందుకే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, జస్ట్ ఊరికే చేస్తున్నాను అనమాట. మీరు పూజ చేసుకునేటప్పుడు ఏమేమి పారాయణ చేస్తారో నాకు కమెంట్స్ రూపంలో షేర్ చేయండి. నేనైతే భగవద్గీతను అలాగే గురుచరిత్ర పారాయణ చేస్తానండి. మీకు ఎవరికైనా భగవద్గీత శ్లోకాలు అలాగే గురుచరిత్ర పారాయణ కావాలి అని అనుకుంటే వీక్లీ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. కావాలని అంటే ఎస్ అని కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ ఆల్ ప్రసాదం రెడీ అయిపోయి వచ్చిందంటే చివరిగా ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ కొంచెం నెయ్యి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని నైవేద్యంగా దేవుడికి సమర్పించడమే. ఇప్పుడు మిగిలిన పూజా ప్రాసెస్ చూసేద్దామండి. శుభ్రం చేసి పెట్టుకున్న దేవుడి సామాన్లు అలాగే పూజా సామాగ్రి అలాగే దేవుడి ఫోటోలు కూడా అన్ని నీట్ గా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత పూలతో ముందుగా అలంకరించుకోవాలి. మాకైతే కలశం ఆచారం ఉందండి, మరి మీకుందా లేదా అనేది కమెంట్ చేయండి. ఉంటే మీరు ఎలా చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి. పూలతో అలంకరించుకున్న తర్వాత ఇక్కడైతే ఇప్పుడు నేను కలశం పెట్టుకోవడానికి ముందుగా ప్లేట్లో కొంచెం బియ్యం పోసేసి ఆ తర్వాత కలశం చెంబు పెట్టుకోవాలి. ఆ తర్వాత తమలపాకుల్ని ఇలా 5గా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత తాంబూలం పెట్టుకోవాలి. తాంబూలం పెట్టుకున్న తర్వాత ఇంకా దీపాలలో నూనె వేసేసి వత్తులు కూడా వేసుకోవాలి.
ఆ తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించేసి చివరిగా హారతినిచ్చుకోవాలి. నేనైతే భగవద్గీతను గురుచరిత్ర పారాయణ చేస్తానండి. నా ఫ్రైడే పూజా రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అనూస్ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా మీకు పూజా వీడియోస్కి సంబంధించి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.